నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని బిఎల్ఓలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితా నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఫామ్ 6, 7, 8 ద్వారా ఓటర్ల చేర్పులు, తొలగింపులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 14లోగా ఓటర్ల సవరణల ప్రక్రియను ఆన్లైన్ చేయాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో బిఎల్ఓలతో అటు కమిషనర్ గారు మిగతా అందరు అధికారులు కలిసి వారితో యాక్చువల్గా ఇంటరాక్షన్ జరిగింది. ఏదైతే సర్ అనేది యాక్చువల్గా ఓటర్స్ ఎన్యూమరేషన్ జరుగుతుందో దాని మీద యాక్చువల్గా చాలా డీటెయిల్గా, అంటే ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా 30 రోజుల లోపల ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 అంటే ఒక దాంట్లో యాక్చువల్గా అడిషన్స్, ఒక దాంట్లో డిలీషన్స్, ఒక దాంట్లో నేమ్ చేంజెస్, వీటికి సంబంధించి చేయమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు బిఎల్ఓలు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలది ఆ పార్టీ యొక్క ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఇచ్చుంటారు. ఆ బిఎల్ఏలతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు చేయటం, బట్ చేయాల్సిన బాధ్యత బిఎల్ఓది. అయితే దానికి సపోర్టింగ్గా లోకల్గా బిఎల్ఏలకి ఆ ఇళ్ల గురించి పూర్తిగా తెలుసుంటుంది కాబట్టి వాళ్ళు కొంత సపోర్ట్ చేసేటట్టుగా మన ఎలక్షన్ సిస్టంలో ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం కోసంగా ఈరోజు అటు మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అధికారులు, బిఎల్ఓలు కలిసి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్యలు అనేకమైన డిస్కస్ చేశారు. దానికి కమిషనర్ గారు కూడా ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఇంతవరకు ఒక 50% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇంకా 50% చేయాలా. ఇవన్నీ కూడా ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, మళ్ళీ ఆన్లైన్ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు ఇస్తే వైసీపీ నేతలు రోడ్డెక్కి వీధి నాటకాలు వేయడం సిగ్గుచేటని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం చేసే డ్రామాలను జనం నమ్మరన్నారు. నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి నోటీసులు ఇవ్వడంపై జరుగుతున్న రాదంతంపై మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఆ నోటీసుల వ్యవహారం తనకు తెలియదని, మొన్న భీమవరంలో నారాయణ విద్యా సంస్థలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ విషయాన్ని తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెబితేనే తప్ప తనకు తెలియలేదు అని చెప్పి వెల్లడించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవాలి తప్ప రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్షగట్టి నారాయణ గ్రూప్స్ ను రకరకాలుగా వేధించారన్నారు. మాట్లాడినని కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్, నేను కూడా 1979 నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపినవాడిని. 2014లో రిజైన్ చేసి మా పిల్లలకి ఇచ్చి వాళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు. ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరైనా పాటించాల్సిందే. ఆయన ఎవరైనా ఆయన మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, అలాంటి ఎమ్మెల్సీ అయినా ఎవరైనా పాటించుకుంటే ఆ యొక్క బాడీ ఏదైతే ఉందో ఆ రూల్స్, రెగ్యులేషన్స్ చూసే బాడీ వాళ్ళు నోటీసులు ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. తప్పదు, అది సిస్టమ్. ఆయన ఇన్స్టిట్యూషన్కి ఏదో నోటీసులు ఇచ్చారు, ఇచ్చారని దాన్ని హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీలు అందరినీ పిలవటం, దాన్ని హంగామా చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. అట్టయితే నేను రోజు చేసి ఉండాలి. 2019-24లో ప్రతిరోజు చేసి ఉండాలి. వాళ్ళు చేసిన అరాచకాలకి నేను ప్రతిరోజు ఇదే పని చేయను, ఎప్పుడు చేయలేదండి. అంతెందుకు ఈరోజు నేను మినిస్టర్ని రాష్ట్రంలో. మొన్న ఈవినింగ్ నాకు గంటా శ్రీనివాస్ గారు, మా వీంకుడు ఫోన్ చేశారు రాత్రి 11 గంటలకి. ఏమైంది, భీమవరంలో ఒక స్కూల్కి నోటీస్ ఇచ్చారంట, దాన్ని క్లోజ్ చేస్తామంట నారాయణదని. అయ్యా నాకు తెలియదు, వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లలని చెప్పా. నేను మంత్రిని అయ్యి మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్ మొన్న జరిగిందంట. ఈరోజు కూడా నేను ఫోన్ చేయాలి ఎవరికి, వాళ్ళు చూసుకుంటారులేని. వాళ్ళు చేసుకుంటే మంత్రి నేను ఈ రాష్ట్రానికి, ఎన్డీఏలో నేను ఈరోజు మంత్రిని. కాబట్టి ఆయన చంద్రశేఖర్ ఏదో హైప్ చేసుకోవడానికి, అందరిలో నేను బ్రహ్మాండం, నేను అంత చేస్తానని చెప్పుకోవడానికి నన్ను అడిగేస్తున్నాడు. ఇదే కానీ ఆయనలాగా చేస్తే